లేటుగా అయినా నిన్న నుండి రైతు ఖాతాలో రైతు బంధు వేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ, ఇవాళ పోయిన ప్రభుత్వం అడగోలుగా భారం మోపినందుకు ఈ రైతులకు కొంచెం లేట్ అయినందుకు రైతు సోదరులు ఏమనుకోకుండా నిన్న నుండి 4 ఎకరాలు ఈరోజు 5 ఎకరాల లోపు రైతు ఖాతాలో పైసలు జమ కావడం జరిగింది. మీరు వెళ్ళి మీ ఖాతాలోకి రైతు బంధు తీసుకొని వచ్చే ఫసల్ నుండి రైతు భరోసా ఎకరాన 15,000 రైతు ఖాతాలకు, మరి అదేవిధంగా కౌలు రైతులకు ఎకరాన 12,000 రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్ ఇస్తా అని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసింది. దాని ప్రకారంగానే వచ్చే ఫసల్ నుండి ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పుడు లేట్ అయినా మళ్ళీ నిన్న నుంచి రైతు బంధు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న ఇవాళ రైతు ఖాతాల్లో పడ్డాయి. మీరు వెళ్ళి ఆ పైసలు రైతులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తాం. రైతుల ఖాతాలో రైతు బంధు, తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. నిన్నటి నుండి మళ్ళీ మొదలుపెట్టిన రైతు బంధు రైతుల ఖాతాలో వేయడం జరిగింది. నిన్నటి వరకు 4 ఎకరాల లోపు వేసిన రైతులకు ఈ రోజు నుంచి 5, 6 ఇట్లా విడతల వారీగా ఈ నెల చివరికల్లా ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో రైతు బంధు, రైతు భరోసా వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ మీటింగ్లో మంత్రులంతా కలిసి చెప్పిండ్రు. ఇవాళ ఇప్పటి వరకు మొత్తం రైతులకు 93% రైతుల వరకే వేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. 7% సంపన్నులు ఉన్న వారికి, వాస్తవంగా సంపన్నులకు కడియాల్సిందే. గుట్టలు, బోర్లు, 100 ఎకరాలకు ఇవాళ సంపన్నులు తీసుకుంటారు. అది ఒక మంచి నిర్ణయం. దాన్ని ఎప్పుడో కడిగేసేది ఉండే. ఇప్పటి వరకు గత ప్రభుత్వం గుట్టలు, బోర్లకు ఇచ్చిన డబ్బులే ఎక్కువ ఉన్నాయి, అసలైన రైతులకు తక్కువ ఉన్నాయి. వాళ్ళు 1,000 కోట్లు తీసుకున్న సంపన్నులే తీసుకున్నారు. అందుకే ఇది హర్షించదగ్గ విషయం. 7% సంపన్నులకు తగ్గియాలి. ఇంకా కూడా దీన్ని 5 ఎకరాల లోపే వేసి రైతులకు ఏమైనా పెంచితే బాగుంటుంది. ఇప్పటికైనా ఎట్టకేలకు అరకొరగా సాగుతున్న ఈ కొత్త ప్రభుత్వంలో రైతు బంధు విడుదల చేయడం జరిగింది. రైతు సోదరులు దయచేసి మీ ఖాతాల్లోకి వెళ్ళి మీ డబ్బులు తీసుకోవాలి. నిన్నటి నుండి రైతు ఖాతాల్లో రైతు బంధు జమ అవుతున్నాయి. ఈరోజు 5 ఎకరాలు వరకు జమ అయినాయి. నిన్న 4 ఎకరాల నుంచి స్టార్ట్ అయ్యి 5, 6 ఎకరాల లోపు, 10 ఎకరాల లోపు, 15 ఎకరాల లోపు ఈ నెల చివరికల్లా రైతు బంధు వేస్తామని చెప్పి క్యాబినెట్లో మాత్రం నిర్ణయం తీసుకున్నాడు. ఎట్టకేలకు రైతు బంధు పైసలు అయితే రైతు ఖాతాలో పడ్డాయి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.